దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారండి? దేవుని యొక్క వాక్యాన్ని ఈ సిలువ ధ్యానముల్లో ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువను గూర్చినటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ దినాన ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోతా ఉన్నాం. యేసు మరణం లేక యేసు మరణ సమయంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, అవి ఆ జరిగినటువంటి సందర్భాలు, ప్రభువు యొక్క మరణ సమయంలో జరిగిన సందర్భాలు అవి నిజంగా జరిగాయా లేక వాస్తవానికి దూరంగా ఉన్నాయా అనేటువంటి మాటలు మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో సైన్స్ని మనము జోడించి చూద్దాం. యేసుక్రీస్తు వారు చివరిగా తన శిష్యులతోటి భోజనం చేసినటువంటి మీదట శిష్యులను తీసుకొని గెత్సెమనేటువంటి ఆ యొక్క తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి సందర్భం నుండి ప్రభువారు తన ఆత్మను అప్పగించినటువంటి సమయం వరకు జరిగినటువంటి సందర్భాలను మనకున్నటువంటి సమయాన్ని బట్టి మనం వాటిని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటగా గెత్సెమనేటువంటి తోటలో ప్రభువు చేసినటువంటి ప్రార్థన, ఈ మాటను ఆ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు తన శిష్యులను తీసుకుని ప్రార్థన చేయటానికి వెళ్తూ ఉన్నారు. ప్రభువారు ప్రతిదినము కూడా వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసినటువంటి అనుభవం ప్రభువారి యొక్క జీవితంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రభువారు యేసుక్రీస్తు వారు రోజు చేస్తున్నటువంటి ప్రార్థనకు అప్పగించబడేటువంటి ఆ దినమున శిలువ మరణానికి గురి అవ్వబోతున్నటువంటి ముందు రోజున ఆ గెత్సెమనేటువంటి తోటలో చేసినటువంటి ప్రార్థనకు చాలా తేడా అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. రోజు వాడుక చొప్పున ప్రభువారు ఒలీవల కొండ మీదకి వెళ్ళి చేసినటువంటి ప్రార్థన రీతిగా గెత్సెమనేటువంటి తోటలో చేసినటువంటి ఈ ప్రార్థన లేదు, కానీ దానికి విభిన్నంగా కనిపిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడినటువంటి వచన భాగంలో దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టును. యేసుక్రీస్తు వారు శిష్యులను తీసుకొని ఆ గెత్సెమనేటువంటి చోటుకు వెళ్ళి అక్కడ శిష్యులను ఒక చోట నిలిపి పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని మరికొంత దూరము ముందుకు వెళ్ళి వారి ముగ్గురిని కూడా అక్కడ ఉంచి ప్రభువారు మరికొంత దూరం ముందుకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించారు. అయితే ఆయన చేసినటువంటి ప్రార్థన విధము మనం ఇప్పుడు ఇక్కడ వాక్యంలో చదువుకున్నాం. ప్రభువారు ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నారు అని ఇక్కడ ఈ వచన భాగంలో వ్రాయబడి ఉన్నదంటే, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. ప్రభువారు ఎంతో దుఃఖముతోటి ఎంతో చింతపడుతూ ప్రార్థన చేస్తున్నటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. చాలా వేదన పడతా ఉన్నారు. జరగబోయేటువంటి ఆ నిర్గమమును గురించి, ప్రభువారి జీవితంలో జరగబోతున్నటువంటి కార్యాన్ని గురించి ఆయన ముందుగానే గుర్తు ఎరిగినటువంటి వాడుగా ఉన్నటువంటి వాడుగా ప్రభువారు ఉన్నారు కనుక ఆయన చింతాక్రాంతుడవుతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. మరికొంత సమయంలో తండ్రితో నిత్యము ఉన్నటువంటి అనుభవము, ఆయన యొక్క అనుబంధము, తండ్రి అయినటువంటి దేవుడు తన చేతిని విడిచిపెట్టబోతా ఉన్నాడు, తను సిలువలో యాగం చేయబోతా ఉన్నాడటువంటి ఆ యొక్క సందర్భం ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉండి ఎంతో దుఃఖపడుతూ చింతాక్రాంతుడవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనే 38వ వచనం తర్వాత వచనంలో కూడా వ్రాయబడింది, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది. ప్రభువారు అంటా ఉన్నారు, మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది. యేసుక్రీస్తు వారి యొక్క పరిస్థితి, ఆయన యొక్క హృదయ వేదన, ఆయన ప్రాణము ఉన్నటువంటి స్థితి ఎలా ఉన్నదంటే బహువేదనతోటి ఉన్నది అని వాక్యము తెలియజేయబడతాం. బహు దుఃఖములో ప్రభువారి యొక్క ప్రాణము కనిపిస్తూ ఉన్నది. కారణం ఏంటంటే సిలువలో తాను అప్పగించబడబోతా ఉన్న, సిలువలో బలి అయిపోయేటువంటి ఆ సమయం అనేటువంటిది వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భంలో జరిగినటువంటి ఒక సంఘటన మనము చూస్తూ ఉన్నాం. లూకా సువార్త
22వ అధ్యాయము 44వ వచన భాగంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. లూకా భక్తుడు ఈ మాటను తను వ్రాసినటువంటి సువార్తలో తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎంతో దుఃఖపడుతూ వేదన పడుతూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన చెమట రక్త బిందువుల వలె నేల మీద పడటము గురించి లూకా తెలియజేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ ఈ మాటలు ఎవరు కూడా తెలియచేయలేదు. కానీ లూకా మాత్రమే ఆయన చెమట రక్త బిందువులాగా మారుతూ ఉన్నాయి అని తెలియజేస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏమిటంటే లూకా వైద్యుడుగా ఉన్నాడు. వైద్యుడైనటువంటి లూకా ఈ ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గుర్తించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెమట రక్తముగా మారుతుందా? రక్తము చెమట రూపంలో అలాగ బయటికి రావడానికి అవకాశం ఉన్నదా? ఇది వాస్తవముగా మనము మెడికల్ సైన్స్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఇది జరుగుతుందా, ఈ విషయము వాస్తవమేనా అనేటువంటి దానిని మనము ఆలోచన చేయవలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే లూకా వైద్యుడిగా ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని గురించి స్పష్టంగా తెలియజేస్తూ బైబిల్ గ్రంథంలో ఈ మాటలను పొందుపరిచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాస్తవమేనా? ఏ పరిస్థితుల్లో చెమట రక్తములాగా అది బయటికి రావడానికి అవకాశం ఉన్నది అని ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనము కనిపిస్తూ ఉన్నాం. సైన్స్లో మనం దీనిని గమనించి చూచినట్లయితే ఇది వాస్తవముగా ఇలాగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా రుజువు చేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ సిటీ, అక్కడ ఉన్నటువంటి చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఒక వ్యక్తి ఈ మాటను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. రాక్లాండ్ కౌంటీ న్యూయార్క్ సిటీలో చీఫ్ మెడికల్ ఎగ్జామినర్గా ఉన్నటువంటి డాక్టర్ ఫ్రెడరిక్ అనేటువంటి వ్యక్తి ఈ మాటను అంటా ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, డాక్టర్ ఫ్రెడరిక్ జుగుబే అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మనిషి ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో అంటే చావునకు గురయ్యేటువంటి సమయంలో కానీ, మరణ సమయంలో కానీ, లేకపోతే మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి జరిగినప్పుడు ఇలాంటి మార్పు అనేటువంటిది మానవుని యొక్క శరీరంలో జరుగుతాయి అని చెప్పేసి డాక్టర్ ఫ్రెడరిక్ అనేటువంటి వ్యక్తి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన వివరించినటువంటి ఆ యొక్క వివరణ ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే, మానవునిలో చెమట బయటకు రావడానికి స్వేద గ్రంథులు అనేటువంటివి ఉంటాయి. స్వేదము అంటే చెమట, స్వేద గ్రంథులు ఉంటాయి. అలానే రక్తము మానవుని యొక్క శరీరం అంతా కూడా ప్రసరించడానికి రక్తనాళాలు అనేటువంటివి కూడా ఉంటాయి. రక్తనాళాలలో రక్తము ప్రవహిస్తూ ఉంటుంది. స్వేద గ్రంథుల నుండి చెమట అనేటువంటిది బయటకు వస్తూ ఉంటుంది. అయితే మానవుల్లో ఈ ప్రక్రియ అంతా కూడా శరీర భాగంలో జరుగుతూ ఉంటాయి. అయితే ఎవరైతే తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురైనటువంటి వారుగా ఉన్నారో, ఎవరైతే మానసికమైనటువంటి వేదన చెందుతూ ఉన్నారో, మరణ సమయంలో కానీ ఇంకా ఇతర సమయాలలో కానీ మానసికమైనటువంటి ఒత్తిడికి లోనైనటువంటి ఆ సమయంలో రక్తం అనేటువంటిది రక్తనాళాలతో పాటుగా స్వేదనాళాలలోనికి కూడా అది చేరేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. రక్తము స్వేదనాళాలలోనికి ప్రవహిస్తేటువంటి సమయంలో దానికి ముందుగా ఈ స్వేద గ్రంథుల చుట్టూ రక్తనాళాలు అనేటువంటివి వలలాగా ఉంటాయి, ఒక నెట్లాగా వలలాగా ఉంటాయి. అందువలన ఈ వలలాగా ఉన్నటువంటి రక్తనాళాలలో ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి రక్తము స్వేదనాళాలలోనికి ఆ ఒత్తిడి సమయంలో రావటము జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రక్తము స్వేదనాళాలలోనికి వస్తుందో అదే సమయంలో ఈ మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క స్వేదము అనగా చెమట కూడా ఎక్కువగా బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రియమైన వారులారా, మనం గమనించినట్లయితే ఎవరైతే తీవ్రమైనటువంటి ఆందోళనకు మానసికంగా గురవుతూ ఉన్నారో వారికి చెమటలు పట్టడం మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా చెమటలు వారి శరీరంలో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు, తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు. అటువంటి సమయంలో రక్తము స్వేదనాళాల్లోనికి వచ్చినప్పుడు అదే సమయంలో
స్వేదము కూడా ఆ స్వేద గ్రంథుల ద్వారా బయటికి రావడానికి ప్రయత్నం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అనగా ఒకే సమయంలో స్వేదము, చెమట బయటికి రావడం ప్రయత్నం చేస్తూ ఉన్నది. రక్తము కూడా రక్తనాళాలతో పాటుగా స్వేదనాళాల దగ్గరకు రావటం అనేటువంటిది కూడా సంభవిస్తూ ఉన్నది. ఇలా జరిగినటువంటి ఆ ప్రక్రియలో చెమట అక్కడ ఉన్నటువంటి రక్తమును బయటకు నెట్టడము జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే చెమట రక్తాన్ని బయటకు నెట్టడం జరుగుతూ ఉన్నదో అప్పుడు చెమట రక్తముగా బయటికి రావడము జరిగింది. దీనిని మెడికల్ టర్మినాలజీలో ఒక మాట దీనిని సంబోధిస్తూ ఉంటారు. అది ఏమంటారంటే హెమటోహైడ్రోసిస్ అని చెప్పేసి దీనిని అంటారు. ఇలాగా జరిగినటువంటి ప్రక్రియను హెమటోహైడ్రోసిస్గా మెడికల్గా దీనిని తెలియజేయడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు గెత్సెమనేటువంటి తోటలో చేసినటువంటి ప్రార్థనా సమయంలో ఆయన చెమట రక్తములాగా రావడానికి కారణం ఏంటంటే ఈ హెమటోహైడ్రోసిస్ అనేటువంటి ప్రక్రియ ప్రభువారు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురైనటువంటి సమయంలో ఇలా జరిగిందని శాస్త్రవేత్తలుగా ఉన్నటువంటి, లేకపోతే చీఫ్ మెడికల్ ఎగ్జామినర్గా ఉన్నటువంటి చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆఫ్ రాక్లాండ్ కౌంటీ న్యూయార్క్లో ఉన్నటువంటి డాక్టర్ ఫ్రెడరిక్ అనేటువంటి ఆయన దీనిని ధృవీకరించడం జరిగింది. ఇది వాస్తవానికి సైన్స్కి మరి అనుగుణంగానే ప్రభువారి యొక్క రక్తము చెమట రూపంలో ఆ దినాన గెత్సెమనేటువంటి వనములు, ఆ తోటలు ఆయన చేసినటువంటి ప్రార్థన సమయంలో ఇలా రావటం అనేటువంటిది జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సైన్స్కి అనుగుణంగానే ఉన్నది కానీ సైన్స్కి వ్యతిరేకంగా ప్రభువారి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన కాదు. యేసు యొక్క మరణ సమయంలో జరిగినటువంటి ఒక వాస్తవము మనము నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక మాటను మనము గమనించినట్లయితే అన్యాయపు తీర్పు పొందినటువంటి వారుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన మధ్య కనిపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు శిలువ శిక్షకు అప్పగించకు మునుపు జరిగినటువంటి తీర్పుని అన్యాయపు తీర్పు అని తెలియజేస్తూ ఉన్నాయి లేఖనాలు. ప్రభువారికి తీర్పు విధించడము అన్యాయమా, లేకపోతే తీర్పు విధించిన తీరు అన్యాయంగా ఉన్నదా అని ఆలోచన చేసినట్లయితే ప్రభువారికి తీర్పు తీర్చినటువంటి ఆ తీర్పు విధానము అనేటువంటిది అన్యాయంగా ఉన్నది అని మనకు అర్థమవుతా ఉన్నది. యేసుక్రీస్తు వారికి తీర్చబడినటువంటి ఈ తీర్పు విషయం కూడా లేఖనములో ప్రవక్త అయినటువంటి యెషయా ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. యేసుక్రీస్తు వారు జన్మించడానికి మునుపు దాదాపుగా 700 సంవత్సరాలకు ముందే భక్తుడైనటువంటి యెషయా ప్రభువారి యొక్క మరణాన్ని, ఆయన ఎటువంటి తీర్పు తీర్చబడబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. యేసయ్య జననాన్ని గురించినటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి ప్రవక్తే ఆయన మరణ విషయం కూడా తెలియజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన అన్యాయపు తీర్పు పొందబోతా ఉన్నాడు అని ప్రవక్త ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు ఈ ప్రవచన వాక్కులను విడుదల చేయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యాయపు తీర్పు అంటే ఏమిటి? వాస్తవముగా తీర్పు అనేటువంటిది ఎవరైతే అపరాధులుగా ఉన్నారో, ఎవరైతే దోషులుగా ఎంచబడ్డారో వారికి ప్రజల ముందు లేక సభ ముందు, అధికారుల ముందు పట్టపగలు తీర్పు తీర్చాలి, విచారణ జరగాలి. కానీ యేసుక్రీస్తు వారి విషయంలో అటువంటి విచారణ అనేటువంటిది జరగలేదు. యేసుక్రీస్తు వారు గెత్సెమనేటువంటి ఆ యొక్క తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో యూదా కపటమైనటువంటి ముద్దు పెట్టి రోమా సైనికులకు అప్పగించడం జరుగుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సైనికులకి అప్పగించారో అక్కడ నుండి ఆయనను, యేసుక్రీస్తు వారిని అన్యాయపు తీర్పుకి గురి చేసినటువంటి వారుగా లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. విచారణ అంతా కూడా ప్రభువారికి ఎప్పుడు జరిగిందంటే అంత అర్ధరాత్రి పూటే జరుగుతూ ఉన్నది. అర్ధరాత్రి సమయంలో ప్రభువారి యొక్క విచారణ జరుగుతూ ఉన్నది. అర్ధరాత్రి సమయంలో ఈ యొక్క సభలో ప్రభువారికి విచారణ అనేటువంటిది జరిగినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి యేసుక్రీస్తు వారు దాదాపుగా 6 చోట్లకు ఆయన విచారణ నిమిత్తము కొనుపోబడినటువంటి వానిగా ఆయన ఉన్నాడు. మనము చూసినట్లయితే మొట్టమొదటగా యేసుక్రీస్తు వారు అన్న అనేటువంటి వ్యక్తి యొద్దకు తీసుకొని వెళ్ళబడ్డాడు.
ఆ తర్వాత కైప యొద్దకు ఆయన తీసుకొని వెళ్ళబడినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత మహాసభ యొద్దకు ఆయన కొనుపోబడినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత పిలాతు, గవర్నర్ అయినటువంటి పిలాతు యొద్దకు ఆయన కొనుపోబడ్డాడు. తీర్పు నిమిత్తమై తర్వాత 5వదిగా హేరోదు యొద్దకు కొనుపోబడినటువంటి వాడుగా ఉన్నాడు. చివరిగా ఆయన పిలాతు యొద్దకు మరలా తీసుకొని పోబడ్డాడు. 6 యొద్దకు ఆయన విచారణ నిమిత్తము తీసుకొని వెళ్ళబడ్డాడు. అక్కడ ఉన్నటువంటి సన్హెడ్రిన్ సభ అని దానిని పిలుస్తూ ఉంటారు. 70 మంది సభ్యులతో కూడినటువంటి సభగా ఈ సభ ఉన్నది. అటువంటి సభకు ఆయన కొనిపోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని ఎంతో అన్యాయముగా, బలవంతముగా ఆయనను హింసిస్తూ ఆయనను ఆ రాత్రంతా ఆ న్యాయ విచారణలో ఆయన పాల్గొనేటువంటి సమయంలో ఎంతో అన్యాయముగా ఆయనను మరి తీర్పు తీర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఏ దోషము లేకపోయినా ఆయన మన కోసము అన్యాయపు తీర్పు తీర్చబడినటువంటి వానిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని ఆ యొక్క తీర్పు తీర్చేటువంటి ఆ సమయాలలో అపహాస్యం చేసినటువంటి వారుగా ఉన్నారు. అపహాస్యం చేసి ఆయనను ముఖం మీద గుద్ది ప్రవచనము చెప్పమని మాట్లాడినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. చూడండి, మనం మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో 65వ వచనంలో మనము చూసినట్లయితే ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. కొందరు ఆయన మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని ఆ రాత్రి వారు ఎలాగా చేశారో ఈ వాక్యం మనకు తెలియజేయబడతా ఉంది. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారి యొక్క ముఖం మీద అక్కడ ఉన్నటువంటి వారు, ఆ సైనికులు వారు ఉమ్మి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మనము చేసినటువంటి పనులను బట్టి ఆయన ఆ యొక్క మన స్థానములో ఆయన నిలవబడ్డాడు. మనకు బదులుగా ఆయన ఉమ్మి వేయించుకున్నటువంటి వానిగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఉమ్మి వేయడం అంటే ఎంతో అసహ్యమైనటువంటి కార్యం. మన కొరకు అసహ్యమైనటువంటి కార్యాలను ఆయన భరించినటువంటి వానిగా ఉన్నాడు. ఎంతో మరి అవమానకరమైనటువంటి పరిస్థితి ఉమ్మి వేయించుకోవడం అనేటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉమ్మి వేయించుకున్నాడు. ఆయన ముఖానికి ముసుగు వేసి అక్కడ ఉన్నటువంటి బంట్రౌతులు సైనికులు వీరు ముఖం మీద గుద్ది ఆయన వెంట్రుకలు లాకి, నిన్ను ఇలా చేసినటువంటిది ఎవరు, నిన్ను గుద్దిందో ఎవరు, ప్రవచనం చెప్పు అని చెప్పేసి ఆయనను అపహాస్యము చేసినటువంటిదిగా ఉన్నారు. ఆయనను అరచేతులతో కొట్టినటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాత్రి ఇటువంటి రీతిగా ఆయన తీర్పు తీర్చబడినటువంటి వానిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు అన్యాయపు తీర్పు అనేటువంటిది ఎప్పుడు జరిగిందంటే రాత్రి సమయంలో. అయితే చివరిగా ఆయన ఆ రాత్రి 6 స్థలాలకు ఆయన తిప్పబడ్డాడు. కానీ చివరకు ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వదిగా మనము ఈ దినాన నేర్చుకుంటున్నటువంటి అంశము, ప్రభువారికి పిలాతు ఏమనుకుంటున్నాడంటే కొన్ని కొరడా దెబ్బలు కొట్టించైనా ఆయనను విడుదల చేయించాలి అనేటువంటిది పిలాతు యొక్క ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే కొరడా దెబ్బలు సిలువకు అప్పగించేటువంటి ముందు ఆయన ఆ యొక్క సైనికులకు అప్పగించాడు. యేసుక్రీస్తు వారిని కొరడా దెబ్బలు కొట్టినటువంటి తీరు చాలా మరి భరించలేనటువంటి పరిస్థితి యేసుక్రీస్తు వారు అనుభవించినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ మాటను కూడా కొరడా దెబ్బలు తినేటువంటి ఆ విధానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు కొరడా దెబ్బలు తినడం అనేటువంటిది అది మన కోసము ఆయన భరించినటువంటి శిక్ష. 39 కొరడా దెబ్బలు ప్రభువారు ఆ సమయంలో మన నిమిత్తం ఆయన కొరడా దెబ్బలు తిన్నటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారిని కొట్టడానికి ఉపయోగించినటువంటి కొరడా ఎలాంటిది అని మనము ఆలోచన చేసినట్లయితే మనము కొన్ని వీడటానికి ఆ తాళ్లకు చివరగా లోహములతో చేయబడినటువంటి కొక్కెముల వంటివి ఏర్పాటు చేయబడి ఉంటాయి. లేకపోతే ఎండిన
జంతువుల యొక్క ఎముకలతోటి, ఎండిన ఎముకలతోటి కొక్కెముల్లాగా చేయబడినటువంటివి అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటితోటి ఆ కొరడ అటువంటి రీతిగా తయారు చేయబడినటువంటి ఆ కొరడాతోటి ప్రభువారిని కొట్టినప్పుడు ప్రభువారి యొక్క మాంసము ఆ కొరడ లాగినప్పుడు, దెబ్బబడి లాగినప్పుడు ఆ మాంసము ముక్కలుగా బయటికి రావటము మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఇటువంటి రీతిగా కొరడా దెబ్బలు తిన్నారంటే మనము మన పాపములను మనం మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. అయితే మనము చేస్తున్నటువంటి పాపాలన్నీ మన మీద మోపబడ్డాయి. అయితే ఆ మన మీద మోపబడినటువంటి పాపాలన్నీ కూడా ప్రభువారు తన మీద మోసుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. అందుకే మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభువారు లోక పాపాన్ని, మన పాపాన్ని, లోకంలో ఉన్నటువంటి మనందరి పాపాలను ఆయన వీపు మీద మోయటం బట్టి ఆయన వీపు ఈ రీతిగా కొరడా దెబ్బలతోటి కొట్టబడింది. ఆయన వీపు దున్నబడినటువంటిదిగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గెత్సెమనేటువంటి తోటలో ఆయన ప్రార్థన చేసినప్పుడు రక్తము చెమటగా మారిపోయింది. తర్వాత రెండవదిగా ఆయన అన్యాయపు తీర్పు పొందినటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా ఆయన భయంకరమైనటువంటి కొరడా దెబ్బలను తినినటువంటి వాడుగా ఉన్నాడు. ఇదంతా ఎవరి కోసం అంటే నీ కోసము, నా కోసమే, మనలందరినీ కూడా అటువంటి మనము భరించవలసినటువంటి శిక్షను ఆయన భరించి మనము పొందుకోవలసినటువంటి శిక్షను ఆయన పొందుకోవటానికి మన పక్షముగా ఆయన సిలువలో బలి అయినటువంటి వానిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవముగా ప్రభువారి యొక్క రూపము ఎంతో సుందరమైనటువంటి రూపం. ఆయన శత్రువులను ప్రేమించండి, నిన్ను వాళ్ళే నీ పొరుగువానిని ప్రేమించండి అని నిన్ను ప్రేమిస్తున్నటువంటి వారిని మాత్రమే కాకుండా నిన్ను ద్వేషిస్తున్నటువంటి వారిని కూడా ప్రేమించమని చెప్పినటువంటి ఆయన ముఖము, ఆ మాటలు, ఆయన ముఖ వచ్చేసు ఎంతో అందముగా ఉన్నది. కానీ ఇప్పుడు ప్రభువారి యొక్క ముఖం ఎలా ఉన్నదంటే చూడనొల్లనటువంటిదిగా తయారైపోయింది. ఆ యొక్క దెబ్బలకు, కొరడా దెబ్బలకు, అక్కడ ఉన్నటువంటి సైనికుల యొక్క పిడిగుద్దులకు ఆయనలో స్వరూపం అనేటువంటిది లేకుండా ఉన్నది. అందుకే యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాడు, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతనికి స్వరూపము, యేసుక్రీస్తు వారికి స్వరూపము లేదు, సొగసు లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా, మనం యేసయ్యను చూస్తున్నట్లయితే మనము ఆయనను వదిలిపెట్టేయాలి అన్నట్లుగా ఆయన ముఖము కనిపిస్తూ ఉన్నది అని తెలియజేయబడతా ఉన్నది. నిశ్చయముగా అక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనంలో కూడా వ్రాయబడింది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. 3వ వచనములు, మనుషులు చూడనొల్లని వానిగా ఉండెను. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే చూడనొల్లని వానిగా ఉన్నారు. కారణం ఏంటంటే మనలను బట్టి ఆయన ఇటువంటి శిలువ శిక్షను ఆయన భరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు గెత్సెమనేటువంటి తోటలో చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనను మనము విన్నాం. అలానే అన్యాయపు తీర్పు ఏ విధంగా పొందుకున్నటువంటి వాడో లేఖనాలలో మనం చూసాం. అలానే ఆయన పొందినటువంటి ఆ కొరడా దెబ్బలు, ఆయన వీపు ఎలా ఉన్నది, ఆయన ముఖం ఎలా మారిపోయింది, ఇవన్నీ కూడా మనం చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేనిని బట్టి ఆయన అనుభవించాలంటే మనము ఆ గాయాలు పొందకుండా ఉండటానికి, మనము చేసినటువంటి క్రియలను బట్టి ఆయన శిక్షించబడ్డాడు. అయితే ఆయన చిందించినటువంటి రక్తములో మనము కూడా పాలు పంపులు పొందినట్లయితే, ఆ రక్తములో మనం కడగబడినట్లయితే మనలను బట్టి ఆయన సంతోషించేవాడుగా ఉన్నాడు. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, నాయన, మా కొరకై మా ప్రభువా తండ్రి చేత విడవబడినటువంటి వానివిగా నీవు ఉన్నావు నాయన. మరణమగునంతగా మీ ప్రాణము దుఃఖముతో నిండి ఉన్న సమయములో నాయన చెమట రక్తముగా మారి బయటకు రావడం మేము చూస్తూ ఉన్నాం నాయన. అయ్యా, మా కొరకు అన్యాయపు తీర్పును పొందినటువంటి వాడవుగా ఉన్నావు. తీర్పు తీర్చవలసినటువంటి న్యాయాధిపతివైన నీవు నాయన దోషిగా నిలవబడ్డావు మా తండ్రి. అన్యాయపు తీర్పును పొందుకున్న వాడవుగా ఉన్నావు మా తండ్రి. మేము పొందవలసినటువంటి నాయన ఆ కొరడా దెబ్బలను నాయన, ఆ శిక్షను మాకు బదులుగా మీరు అనుభవించి నాయన, ఆ సమయంలో మీ వీపు దున్నపడింది నాయన. సొగసైనను
స్వరూపమైనను లేని వానిగా, మనుషులు చూడనొల్లని వానిగా మీరు ప్రభువా ఆ రీతిగా మీరు మార్చబడ్డారంటే నాయన, అది మా అందరి నిమిత్తమే అని మేము గుర్తెరిగి నాయన, మా పాపాలను మీ సన్నిధిలో ఒప్పుకొని మీ సిలువ రక్తంలో, పరిశుద్ధ రక్తంలో కడగబడేటువంటి కృపను మా అందరికీ నీ దయచేయమని ప్రభువా, మమ్మల్ని అందరినీ ప్రభు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మారు మనసు పశ్చాత్తాపమును ప్రభువా ప్రతి ఒక్కరికి ఎవరైతే ప్రభువా ఇంకను పాప క్షమాపణ కలగకుండా ఉన్నారు, లేకుండా ఉన్నారు, వారందరికీ అటువంటి అనుభవంలో నడిపించిన ఆయన మీ యొక్క ఆశీర్వాదాలను యోగ్యులుగా వారందరినీ దయచేయమని వేడుకుంటా ఉన్నాము నాయన. ప్రభా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. మీ ఆశీర్వాదాలతో కుటుంబాన్ని సమృద్ధిగా దీవెనలతో నింపమని వేడుకుంటా ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే వారము మరికొన్ని విషయాలు, యేసు మరణ సమయంలో జరిగినటువంటి మరికొన్ని సత్యాలను మనము వాక్యపు వెలుగులో ధ్యానం చేసుకుందాం. అంతవరకు ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.